ఎవరినైనా తీసుకోండి, పలానా నాయకుడు ఇప్పుడు ఒకరో ఇద్దరో కొంచెం అలుగుళ్ళు అనేది జనరల్ రాజకీయాల్లో. ఇప్పుడు నేను అందరికీ అకామిడేట్ చేయలేను, అందరికీ పదవులు ఇవ్వాలన్న కోరిక నాలో ఉన్నా సరే పదవులు అకామిడేట్ చేయలేదు, పార్టీ కూడా చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు అందరినీ మంత్రులు చేయాలనే కోరిక జగన్ అన్నకు కూడా ఉంది, కానీ అందరినీ చేయగలుగుతాడా? చేయలేడు కదా. సో న్యాచురల్లీ కొంత అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేయడంలో అనేది అది కూడా డెమోక్రటికే కదా. ఇప్పుడు నేను అనగదొక్కినంటే అసలు అవన్నీ బయటకు ఎందుకు వస్తాయి? మీకు మీ బాబాయ్కు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రవికిషోర్ రెడ్డికి కొద్దిగా మనస్పర్ధలు అనేవి వచ్చాయి అనేటటువంటి వార్త. ఇప్పుడు అదే ఇవన్నీ ఏంటంటే వార్తలు, ఊరికే పని లేని వాళ్ళందరూ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మా కుటుంబంలో మేము కలిసి ఉన్నామా లేదా అనేది మాకు తెలుసు. ఆయన మీ స్థానం కోరినట్టు నంద్యాల నుంచి పోటీ చేయాలని ప్రయత్నించిన ఆయన పాపం ఏ రోజు కూడా నేను నంద్యాల నుంచి పోటీ చేస్తాను లేకపోతే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పేసి ఎప్పుడు చెప్పడు. ఇంకా వాస్తవానికి వచ్చేది అంటేనే అందరికంటే ఎక్కువ నన్నే ఇష్టపడతాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే ఊరికే బయట మాట్లాడుకోవడానికి, టీ కొట్ల కాడ కాఫీ తాక్కుంటూ మాట్లాడుకోవడానికి బాగుంటాయేమో, కానీ ఈరోజు మేము ఎంత క్లోజో, మా కజిన్స్ ఎంత క్లోజో, మేము అందరం కలిసి ఎక్కడెక్కడ తిరుగుతుంటాం అనేది మాకు తెలుసు. సో దాన్ని కూడా ఇంకా వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతున్నాయి ఏమి అని చెప్పేసి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అనుకుంటుంటారు, రకరకాలుగా ఊహించుకుంటుంటారు. సో వాళ్ళ ఊహలకే అది ఇంకా పరిమితం చేస్తే బెటర్. 2017 బై ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి నేను ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లను పోటీ చేయను, ఈసారి నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటాను, సో అన్నందుకైనా 2019 శిల్పా రవిరెడ్డి తెరపైకి వచ్చింది. 2000 ఇప్పుడు దానికి ఇప్పుడు 2017లో అది గెలుపు అని చెప్పేసి భ్రమపడే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం చూస్తూ ఉన్నాం. సో 2019కి అదే అగైన్ కమింగ్ బ్యాక్, మాకు రాజకీయాల్లోనే ఉండాలి, మేము దీంట్లో ఉంటేనే బతుకెళ్తాం లేకపోతే బతకలేమనే పరిస్థితుల్లో మేము లేము. సో ఆయనకి ఏమనిపించిందంటే ఆ రోజు, లేకపోతే జగనన్న కూడా మాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే తండ్రి కొడుకుల్లో ఎవరైనా సరే నాకు ఓకే, అది మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి ఒక చాయిస్ మాకు ఆ రోజు ఆయన ఇవ్వడం జరిగింది. నాన్న కూడా ఇలాంటి యంగ్స్టర్ ముఖ్యమంత్రిగా కాబోతున్నప్పుడు, ఒక యంగ్ చీఫ్ మినిస్టర్ కాబోతున్నప్పుడు, నేను మహా అయితే 60 దగ్గర ఉన్నాను, నేను మహా అయితే ఇంకొక 5 సంవత్సరాలు మాత్రమే రాజకీయాల్లో ఉంటాను, బికాజ్ హీ వాంట్స్ టు రిటైర్ ఆఫ్టర్ దట్. సో ఈ 5 సంవత్సరాలు హెడ్ స్టార్ట్ నా కొడుక్కి ఇస్తేనే బెటర్, ఎందుకంటే యంగ్స్టర్ బాగుంటుంది, ఆ కాంబినేషన్లో వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఆ రోజు నాకు అప్పగించడం జరిగింది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా అసలు నాన్న చేస్తున్నాడా నేనే చేస్తున్నా అనేది నాకే తెలీదు. సో ఆ రోజు ఆయన లేదురా, యంగ్స్టర్స్ అందరూ ఉంటేనే బాగుంటుంది, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, డెవలప్మెంటల్ వైజ్ ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు అని చెప్పేసి ఆయన ముందుకు పుష్ చేయడం జరిగింది. సో ఆయన వెనకలో ఉండి నాకు ఈరోజు బిజినెస్కి కావచ్చు, ఎందుకంటే ఫైనాన్షియల్గా మేము ఈరోజు సస్టైన్ కావాలన్నా సరే ఇవన్నీ మాకు సేవా కార్యక్రమాలు ఉండాలంటే ఎవరో ఒకరు వ్యాపారం చూసుకోవాలి, ఆ వ్యాపారం ఈరోజు ఆయన చూసుకుంటున్నాడు. సో దట్ 2024 వచ్చే సాధారణ ఎన్నికల్లో శిల్పా రవిరెడ్డికి టికెట్ లేదు, శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తాడని ఒక ప్రచారం ఉంది. దానికి కారణం టీడీపీ ఫరూక్ అవకాశం ఇచ్చింది, అవతల సీనియర్ ఉన్నారు, యువతలు కూడా సీనియర్ ఉంటే బాగుంటుందని అధినేత ఆలోచిస్తున్నట్లుగా కూడా ప్రచారం. అదే మీరే అంటున్నారు కదా ప్రచారం అని చెప్పేసి, ఇప్పుడు దానికి ఎవరేం చెప్పగలుగుతాం? అది మీరు క్లారిటీ ఇవ్వాలి, అది ప్రచారమా వాస్తవం అని మీరే చూస్తారు అడుగుతున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ప్రచారం దానికి ఇప్పుడు రోజుకి ఒక రూమర్ వస్తుంది. ఫస్ట్ టికెట్ లేదన్నారు, లేకపోతే తర్వాత ఇప్పుడు తండ్రి అడిగిన చూస్తారు కదా ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఈరోజు ఆ పరిస్థితుల్లో మేము లేము. సో ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో ఆయన ఏదైతే ఆయన ఆశయం ఉందో ఆయన ఆశయానికి అనుగుణంగానే మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఆశీర్వాదం మా మీద ఉంది. సో 2004 తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అభివృద్ధి చేశారు, ముఖ్యంగా డ్రైన్స్ కానీ లేదా సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అప్పటికి కొట్టాలు ఇవన్నీ కూడా తీసేశారు, చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారన్నారు. కానీ 2019 తర్వాత రవి వచ్చిన తర్వాత ఏం చేశారు? సో ఇప్పుడు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కాదా, లేకపోతే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూసారండి ఈ మధ్య ఎప్పుడైనా? నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారా? 2019 బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019 ఒకసారి ఈ పిక్చర్స్ కూడా మీరు చూడండి. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా రూపురేఖలు మార్చామని చెప్పేసి. లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇప్పటిదాకా నంద్యాల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 అర్బన్ హెల్త్ సెంటర్లు నంద్యాలకు ఉంటే, చిన్న ఆసుపత్రితో కలిపితే 3 ఉంటే, ఈ 5 సంవత్సరాలలో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం.
ఇవే కాకుండా మళ్ళీ దాని తర్వాత 5 కొత్త పార్కులు తయారు చేసాం. ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్గా మనం ఇంకా టౌన్ పోయినంతకాలం టౌన్ అనకుండా మనం కూడా డెవలప్ అయ్యాము అని చెప్పుకోవడానికి. దాని తర్వాత జిల్లా చిరకాల వాంఛ నంద్యాల ఆత్మగౌరవానికి సంబంధించింది జిల్లా ఎవరి హయాంలో అయింది, అది కూడా మేమే తీసుకొచ్చాము. ఈరోజు కలెక్టర్ బంగ్లాలు కావచ్చు, లేకపోతే మన హౌసింగ్ పట్టాలు 3,500 మందికి ఈ మధ్య 5,500 మందికి ఇవ్వాలి, వీళ్ళు పుణ్యమా అని చెప్పేసి కోర్టు కేసులు వేసేసి దాన్ని ఆపారు. మొత్తం అంతా కలిపి 6,000 మందికి ఈరోజు ఇల్లులు కట్టించాం, 6,000 మందికి ప్లాట్లు ఇచ్చినాం. దాని తర్వాత అపార్ట్మెంట్లు రూపాయికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రోడ్లు డ్రైన్లు ఒక్కొక్కరుగా అసలు అంటే మీరు ఓల్డ్ టౌన్కి వెళ్ళేసి ఒకసారి అడిగి చూడండి, నడిగడ్డ రోడ్డు కావచ్చు, లేకపోతే 1 టౌన్లో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రోడ్డు కావచ్చు, లేకపోతే సందుల్లో ఈరోజు శిల్పాలు రోడ్లు వేసినాడా లేదా అనేది మీరు సందుల్లో తిరిగితే కూడా ప్రతి వార్డులో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కట్టినట్టుగా ఈరోజు కనపడుతూ ఉంటుంది. సో ఏపీ మోడల్ స్కూల్ని తయారు చేస్తున్నాం. మొన్ననే హాస్టల్ బిల్డింగ్ ఓపెన్ చేసినాం, కొత్త స్కూల్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేస్తాం. దాని తర్వాత ₹1 ప్రజాధనం లేకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కట్టించిన మహిళా జూనియర్ కళాశాల. ఒకసారి అక్కడ చదువుకున్న పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి పిలిపించుకొని మీరు కావాలంటే ఇంటర్వ్యూలో కూడా అడగండి. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కాలేజీలో అసలు చదువుకోవడానికి వసతులు ఉన్నాయా లేదా అని చెప్పేసి. కనీసం ఆడపిల్లలు బాత్రూమ్కి పోవాలంటే తలుపులు కూడా లేనటువంటి పరిస్థితి. ₹1 ప్రభుత్వ ధనం తీసుకోకుండా ₹3 కోట్ల వేరే వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళతోటి చేపించగలిగాం. ఇది డెవలప్మెంట్ కిందకి రాదా? సో తర్వాత ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చా, ఐటీఐ కాలేజ్ డెవలప్మెంట్ కిందకి రాదా? మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చా, జూనియర్ కళాశాలలు నిర్మించాం, పాఠశాలల రూపురేఖలు నాడు నేడుతో మారుస్తున్నాం, ఇంటర్ కాలేజీని తీసుకొచ్చాం, డిగ్రీ కళాశాలలో నా ఫ్రెండ్స్ని అడిగేసి సిఎస్ఆర్ యాక్టివిటీ తోటి టాయిలెట్లను నిర్మించాం, ఆక్సిజన్ ప్లాంట్లు సిఎస్ఆర్ తోటి నిర్మించాం, డిగ్రీ కళాశాలలో ఒక ఆడిటోరియం కూడా ఎంపీ గారి సహకారంతో అక్కడ నిర్మించాం. సో ఇంకా అంటే ఎంప్లాయ్మెంట్ రాదు కదా, ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా డెవలప్మెంట్ అనేది ఫస్ట్ అసలు బేసిక్గా ఇప్పుడు చదువు లేకపోతే మనం అసలు బేసిక్ స్కిల్స్ లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ స్కిల్స్ అయితే మెరుగుపడతాయి. ఐటీఐ దేనికి? మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికే ఐటీఐ. లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కనీసం తలుపులు లేని కాలేజీలో ఆడపిల్లలు స్కూళ్ళు మానేసే పరిస్థితి, కాలేజీలు మానేసే పరిస్థితి నుంచి ఈరోజు కాలేజీలు నిర్మించినాము. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఈరోజు హెల్త్లో మారిందా మారలేదా? ఈరోజు మేము యాలూరులో కూడా 30 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. లేకపోతే ప్రతి ఊర్లో ఈరోజు హెల్త్ సెంటర్లు నిర్మించినాము, గ్రామ సచివాలయాలు కనపడుతున్నాయి, రైతు భరోసా కేంద్రాలు కనపడుతున్నాయి. నిన్న రైతుల కోసము స్టోరేజ్ ఫెసిలిటీసు 5,70,00,000తోటి 9 చోట్ల దాదాపు 8,500 మెట్రిక్ టన్స్ కెపాసిటీ గోడౌన్స్ నిర్మించాము 5,70,00,000తోటి. కనీసం ఎక్కడైనా ఎల్లో మీడియాలో వచ్చిందా వార్త? 5,70,00,000తో రైతుల కోసం చేస్తే కూడా చూపారు. అంటే ఇవన్నీ డెవలప్మెంట్ కింద కాకపోతే దేని కిందకి వస్తాయి? ఇంతగా డెవలప్ అయినటువంటి నంద్యాలలో దశాబ్దాల క్రితం వేసినటువంటి రహదారులే తప్ప ఈ రోజు వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి లేదు.